అందరికీ నమస్తే. నేను మీ కాపిల్ల నరేష్. మీరు చూస్తున్నారు యుగురం టీవీ యూట్యూబ్ ఛానల్. ఫ్రెండ్స్, తెలంగాణ నిరుద్యోగులకు ఒక శుభవార్త అంటూ బుర్రా వెంకటేశం సార్ టీజీపీఎస్సీ చైర్మన్ గారు ఈరోజు ప్రెస్ మీట్లో చాలా విషయాలైతే చర్చించడం జరిగింది. మనకు వాట్సాప్ గ్రూపులలో అండ్ మీడియాలో, సోషల్ మీడియాలో అంతా వైరల్ అవుతూ ఉన్నది. సో రేపు తెలంగాణ ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా 3 నోటిఫికేషన్లు ఇస్తున్నట్టుగా టీజీపీఎస్సీ నుంచి వస్తున్నట్టుగానైతే మనకు స్పష్టమైంది. రేపు ఇంజనీరింగ్ విభాగంలో ఉన్నటువంటి ఏఈకి సంబంధించినటువంటి, అంటే అసిస్టెంట్ ఇంజనీరింగ్ సంబంధించినటువంటి, సివిల్కు అండ్ ఇంకా కొన్ని రకాలైనటువంటి ఉద్యోగాలు, అందులో 3 రకాలైనటువంటి నోటిఫికేషన్లు ఉన్నాయి. సో వాటికి సంబంధించినటువంటి పూర్తి వివరాలు రేపు వస్తే కానీ తెలియదు ఏంటేంటి అని చెప్పేసి, కన్ఫర్మేషన్ అయితే లేదు. మొత్తం మీద ఇంజనీరింగ్ స్థాయి ఉద్యోగాలు అయితే ఉన్నాయి. ఇంజనీరింగ్ డిపార్ట్మెంట్కి సంబంధించినటువంటివి 3 నోటిఫికేషన్లు అయితే రాబోతూ ఉన్నాయి. సో ఇది ఇట్లుంటే ఫారెస్ట్ బీట్ ఆఫీసర్కి సంబంధించినటువంటి 1500 ఉద్యోగాలకు కూడా నోటిఫికేషన్ ఇవ్వబోతా ఉన్నాం. ఆల్రెడీ ప్రభుత్వం దగ్గరికి ఫైల్ పంపించినామని చెప్పేసి అయితే చెప్తా ఉన్నారు. 3500కు పైగా ఉద్యోగాలకు ఫైల్ పంపినాం, ప్రభుత్వం ఆమోదం రాగానే మేము నోటిఫికేషన్లు ఇస్తాము అన్నట్టుగానైతే ఉన్నారు. సో అది చెప్తూనే ఇంకా ఏమంటున్నారంటే 2 ముఖ్యమైన విషయాలు మనం గమనించాలి. ఇక్కడ పరీక్ష అనేది ఖచ్చితంగా CBTలోనే ఉంటుంది, అంటే కంప్యూటర్ బేస్డ్ టెస్ట్ మాదిరిగానే ఉంటుంది. ఎట్టి పరిస్థితులలో OMR కానీ ఆఫ్లైన్ కానీ ఇట్లా ఉండేటువంటి అవకాశాలు అయితే లేదు. సో ఈ లీకేజీల వ్యవస్థ కానీ అండ్ తొందర రిజల్ట్ ఇవ్వడము, యాక్యురేట్గా అభ్యర్థులకు కూడా తొందర విషయాలు తెలిసేందుకు ఈ CBT బాగుంటుందని చెప్పేసి అయితే మాట్లాడడం జరిగింది. సో అభ్యర్థులు ఇప్పటికైనా CBTకి అలవాటు కావాలని చెప్పేసి అయితే వాళ్ళు చెప్పారు. సో వాళ్ళు చెప్పినటువంటి వివరణలో ప్రతి నెల కనీసం 1, 2, 3 నోటిఫికేషన్ల వరకు ఇవ్వడానికి మేము సన్నద్ధమైనాము. ఇక నుండి ఖచ్చితంగా సీరియస్గా ప్రిపేర్ అయితే బాగుంటుంది. కొంతమంది దీనిపైన అపోహలలో ఉన్నారు, ఆ అపోహలను తొలగించండి అని అంటూ మనకు టీజీపీఎస్సీ చైర్మన్ వెంకటేశం గారు మాట్లాడడం అయితే జరిగింది. సో మొత్తం మీద మన తెలంగాణలో ఇక మనం అనుకుంటాం కదా, మా పొలంలో మొలకలు వచ్చాయని. సో మంచి రోజులు వస్తాయని అనుకుందాం. ఇక ఇప్పుడు ఎలక్షన్కి ముందు కాబట్టి ఇది ఖచ్చితంగా నోటిఫికేషన్ వస్తుందనే భావిద్దాం. రేపు 3 నోటిఫికేషన్లు అయితే వస్తూ ఉన్నాయి. తర్వాత ఫారెస్ట్ బీట్ ఆఫీసర్ 1500 ఉద్యోగాలకు సంబంధించి అండ్ Group 1, Group 2, Group 3కి సంబంధించి వచ్చే సంవత్సరం వచ్చేటువంటి అవకాశాలు ఉన్నాయి. ఇప్పుడైతే లేవు నాకు తెలిసి అయితే. ఇంకా వాటిపైన కార్యాచరణ అయితే ఏం లేదు. GPO గురించి అడుగుతారు, అది కూడా ఇప్పట్లో లేదు, కొద్దిగా సమయం పట్టేటువంటి అవకాశం ఉన్నది. అండ్ ఇంకా కొన్ని చిన్న నోటిఫికేషన్ డిప్యూటీ ఎడ్యుకేషన్ ఆఫీసర్కి సంబంధించి కానీ ఇంకా కొన్ని చిన్న నోటిఫికేషన్లకు సంబంధించి సీఎం దగ్గర ఫైల్ ఉన్నది. ప్రభుత్వం నుంచి ఆమోదం రాగానే షార్ట్ నోటిఫికేషన్స్ అన్నీ కూడా తొందరలోనే ఇచ్చేటువంటి అవకాశాలు ఉన్నాయి. షార్ట్ నోటిఫికేషన్ మీన్స్ తక్కువ సంఖ్యలో ఉన్నటువంటి ఉద్యోగాలు. ప్రభుత్వం గతం నుంచే తెలియజేస్తుంది, టీజీపీఎస్సీ కూడా గతం నుంచే తెలియజేస్తుంది, నోటిఫికేషన్ల సంఖ్య ఎక్కువ ఉంటుంది, ఆ నోటిఫికేషన్లో ఉండేటువంటి ఖాళీలతో మీకు సంబంధం లేదు అన్నట్టుగా. అంటే తక్కువ ఖాళీలు ఉన్నా కూడా నోటిఫికేషన్లు సపరేట్గా ఇస్తారట. గ్రూప్కి సంబంధించినటువంటి అన్ని కలిపి ఒక గ్రూప్ చేసి ఆ గ్రూప్కు నోటిఫికేషన్ కాకుండా దానికి ఏ ఉద్యోగాన్ని ఆ ఉద్యోగానికి నోటిఫికేషన్ ఇచ్చేస్తే ఏదైనా కేసులైనా లేదంటే ఒకవేళ ఏదైనా అవంతరాలు ఏర్పడ్డా ఆ ఒక్కదాన్ని ఆపి మిగతా అన్నీ ఇవ్వచ్చు, మిగతా ఆల్ డిపార్ట్మెంట్స్ని ఫిల్ చేయొచ్చు అనేది వాళ్ళ ఉద్దేశం అట. చూద్దాం, 1, 2 నోటిఫికేషన్లు వస్తే ఏ కార్యాచరణతో వాళ్ళు ముందుకెళ్తున్నారు, ఏ విధమైనటువంటి విధానంలో ముందుకెళ్తున్నారు అనేది మనకు కూడా ఒక క్లారిటీ వస్తుంది. ఏదేమైనా కూడా ఇప్పుడు మన పుస్తకాలు దుమ్ము దులిపి మళ్ళీ సీరియస్గా మనం ప్రిపేర్ అయ్యేటువంటి సమయం అయితే ఆసన్నమైంది. ఇన్ని రోజులు ఎలక్షన్లని అదని ఇదని లేదంటే అక్కడ ఇక్కడ వస్తుందో రాదో తెలియక మనం అటు ఇటు సందిగ్ధంలో ఉన్నాం. అన్ని సందిగ్ధం వదిలేసి అంతా వదిలేసి ఖచ్చితంగా సీరియస్గా ప్రిపేర్ అవ్వాల్సినటువంటి సమయం ఇదే. లాస్ట్ నవ్ ఆర్ నెవర్, డూ ఆర్ డై అనే విధంగా మనం ఒక్కసారి దిగితే 1-2 ఏళ్ళు వదిలేయకుండా దీన్నే పట్టుకొని మనం ఒక బిజినెస్ పెడితే 6 నెలలు, సంవత్సరం, 2 ఏళ్ళు, 3 ఏళ్ళు చూస్తాం సక్సెస్ అవ్వడం కోసం. ఇది కూడా ఒక బిజినెస్ లాగానే అనుకోండి. నా చదువు అనే పెట్టుబడి పెట్టి ఉద్యోగం అనే బిజినెస్ కోసం నేను సక్సెస్ కోసం వెళ్తున్నా అనుకొని 1-2 ఏళ్ళు మీరు దీంతో కూర్చుంటే, అంటే 2 ఏళ్ళని ఎందుకు చెప్తున్నానంటే 2 ఏళ్ళ దాకా ఎలక్షన్స్ ఉంటాయి కదా. సో అప్పుడు నోటిఫికేషన్లు వస్తూనే ఉంటాయి. ఇంకా 2 ఏళ్ళ వరకు ఈ ఎలక్షన్లు జరిగేంత వరకు నోటిఫికేషన్లు వస్తూనే ఉంటాయి. కాబట్టి మీరు ఎలిజిబుల్ అయ్యేటువంటివి, మీరు టార్గెట్ చేసినటువంటివి, మీకు కావాల్సినటువంటి ఉద్యోగం వచ్చేంత వరకు కూడా మీ నాలెడ్జ్ని, మీ టాలెంట్ని ప్రూవ్ చేసుకునేందుకు మీరు పరీక్షలు రాస్తూనే ఉండండి. సో ఇలాంటి అప్డేట్స్ అన్నీ కూడా నేను మీకు ఎప్పటికప్పుడు అందిస్తా. గత 10 సంవత్సరాలుగా నిరుద్యోగులకు యాక్యురేట్ ఇన్ఫర్మేషన్ ఇస్తూ యుగురం టీవీ ముందున్న విషయం మీ అందరికీ తెలిసిందే. సో ఇదే విషయాన్ని మరొకసారి మీకు తెలియజేస్తూ ఇదే యాక్యురేట్ ఇన్ఫర్మేషన్తో మరింత సమాచారంతో ఎప్పటికప్పుడు అప్డేటెడ్గా ఇప్పటి నుంచి మీకు అందుబాటులో ఉంటా. ఇంతకుముందు జరిగినటువంటి కొన్ని విషయాలలో నేను అప్డేటెడ్గా లేను, ఎందుకంటే నోటిఫికేషన్లు వస్తాయా రావా అనేది గాసిప్స్ మాత్రమే. కొన్ని విషయాలలో కొన్ని సందర్భాలలో అసలు నమ్మకం లేనటువంటి పరిస్థితుల్లో నేను ఆఫ్లైన్లోనే ఉండిపోయినా. సో ఇప్పటి నుంచి నమ్మకం ఉన్నది, ఇప్పటి నుంచి ఖచ్చితంగా వస్తాయన్న కాన్ఫిడెన్స్ ఉన్నది. ఎందుకంటే రాబోయేటువంటి ఎలక్షన్లకు ముందు నోటిఫికేషన్లు ఇచ్చేటువంటి ఆనవాయితీ మన తెలంగాణలో ఉన్నది కాబట్టి సో ఆనవాయితీ కొనసాగుతుందని అనుకుందాం.
ప్రతి ఒక్కరూ యాక్యురేట్ ఇన్ఫర్మేషన్ కోసం మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని పక్కన ఉండేటువంటి బెల్ బటన్ క్లిక్ చేయండి. రేపటి నుండి ఏ నోటిఫికేషన్ వచ్చినా ఏదొచ్చినా అప్డేటెడ్ ఇన్ఫర్మేషన్, యాక్యురేట్ ఇన్ఫర్మేషన్, పర్ఫెక్ట్ సమాచారంతో నేను మీ ముందు ఉంటా. ఇదండి వీడియో నచ్చితే లైక్ చేయండి, మీ మిత్రులకు షేర్ చేయండి. ఇలాంటి అప్డేట్స్ కోసం మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని పక్కన ఉండేటువంటి బెల్ బటన్ క్లిక్ చేయండి. సదా విద్యా సేవలో ఈగురం టీవీ యూట్యూబ్ ఛానల్. థ్యాంక్ యూ ఎవ్రీవన్.